అందరికీ నమస్కారం. రాయలసీమలో పెద్ద ఆయనగా పేరు పొంది పొంగనూరు పుష్ప, పొంగనూరు పుండిగా అని చెప్పుకునేటువంటి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన ప్రభావం ఒక్క పొంగనూరు కాన్స్టిట్యున్సీ కాదు, రాయలసీమలో కూడా ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎవరికి ఏదైనా ఇబ్బంది అయినా కూడా పోలీసుల ద్వారా కానీ, అదేవిధంగా ఫ్యాక్షన్ రాజకీయాల్లో కూడా ఆయనకు పెట్టింది పేరు. పెద్ద ఆయన మనిషి, నేను పెద్దిరెడ్డి మనిషిని అని చెప్తే కూడా అక్కడ కొంతమందికి బెనిఫిట్స్ ఉండే అని చెప్పి కూడా వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మనిషిని, నేను పెద్ద ఆయన మనిషిని అని చెప్పుకొని కూడా రాజకీయం చేసినటువంటి చోటా మోటా రాజకీయ నాయకులను కూడా మనం అక్కడ చూసినటువంటి రోజులు మనం గత వైసీపీ ప్రభుత్వం హయాంలో. ప్రస్తుతం పొంగనూరు పుష్పగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంత సైలెంట్ మోడ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. 2014, 2019, 2024లో కూడా ఆయన గెలిచి తిరుగులేని మెజార్టీ సాధించారు. గతంలో కూడా వైసీపీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్లో, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారితో కూడా ఆయన అడుగులు వేసి ఆయన క్యాబినెట్లో మంత్రిగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఆయన చక్రం తిప్పినటువంటి చరిత్ర ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు ప్రస్తుతం కూటమి వేవులో కూడా కొంత అక్కడ ఉన్నటువంటి పార్టీ కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏ పొలిటీషియన్ అయినా అధికారంలో ఉన్నంత వరకే వాళ్ళ హవా సాగేది. అధికారం లేనప్పుడు ఒక పొలిటీషియన్ కూడా మామూలు వ్యక్తిగా కూడా అక్కడ లిఖించబడతారు. అది ప్రత్యేకించి రాయలసీమ ఫ్యాక్షన్ జిల్లాలో అయితే మనం ప్రత్యేకంగా కూడా చూసాం. ఎందుకంటే మనకు అనంతపురం కాన్స్టిట్యున్సీ తీసుకోండి, అక్కడ పెద్దారెడ్డి వర్సెస్ జేసీ బ్రదర్స్, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళదే హవా. సో వీళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం కనుక మనం చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ ఎలక్షన్కి అక్కడ పొంగనూరులో ఎంత గోళ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా కూడా రాయలసీమ జిల్లాలను చెప్పుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా కూడా చట్టాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ రాయలసీమలో కూడా ప్రతి సంవత్సరం ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి వీటికి అడ్డుకట్ట వేయాలని కూడా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ పుంజుకొని రాయలసీమలో తన మార్కుని మళ్ళీ ప్రదర్శించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. తెరవెనక కూడా ఆయనకు దాదాపు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని క్రియాశీలక పనులు అప్పచెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. రాయలసీమలో వైసీపీని బలోపేతం చేసేందుకు కూడా పెద్దిరెడ్డికి కొన్ని సూచనలు, అదేవిధంగా కొంత పార్టీ క్యాడర్ను గుర్తించి ద్వితీయ శ్రేణి నాయకులను కూడా వాళ్ళందరినీ కూడా ఒక చోటకు చేర్చి మంచి లీడర్షిప్ అంటగట్టే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్సనల్గా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో కూడా రాయలసీమలో ఒక పథకం ప్రకారం కూడా మరి ఆ పార్టీ పూర్వ వైభవానికి రామచంద్రారెడ్డి గారి మీద కూడా బాధ్యత పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది.